వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్ డెప్త్. ఏలూరు జిల్లా అనగానే పచ్చని తివాచీ పరిచినట్లు కనిపించే ఆయిల్ పామ్ తోటలు గుర్తొస్తాయి. పెదవేగి, చింతలపూడి, కామవరపుకోట ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో విస్తరించిన ఈ తోటలు చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. ప్రస్తుతం ఆయిల్ పామ్ ధరలు మార్కెట్లో బాగానే ఉన్నాయి. రైతుల చేతికి 4 రాళ్లు అందుతున్నాయి. కానీ ఆ పచ్చదనం వెనుక, ఆ తాత్కాలిక సంతోషం వెనుక దాగున్న రైతుల భయం ఎంత చేదుగా ఉందో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది. సాధారణంగా ఏ పంటకైనా మార్కెట్లో ఉన్న డిమాండ్, సప్లైని బట్టి ధర నిర్ణయించబడుతుంది. కానీ ఆయిల్ పామ్ రైతు బతుకు మాత్రం పూర్తిగా ఆకాశం మీద ఆధారపడిన ఒక జూదంలా మారిపోయింది. వర్షం పడితే గెలలు కుళ్ళిపోతాయి, రేటు అమాంతం పాతాళానికి పడిపోతుంది. అదే ఎండాకాలం వస్తే ధరలు కాస్త ఆశాజనకంగా ఉంటాయి. ఈ విచిత్రమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఫ్యాక్టరీల కటింగ్ ఆర్డర్ల కోసం ఎదురుచూస్తూ ఏలూరు ఆయిల్ పామ్ రైతు ఎలా నలిగిపోతున్నాడో ప్రైమ్ 9 అందిస్తున్న ఇన్ డెప్త్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఆయిల్ పామ్ రైతుల పరిస్థితి చూస్తుంటే అసలు ఆయిల్ పామ్ సాగు చేయటమే అంటే ఆ పంట వేయటమే వీళ్ళు చేసిన పెద్ద పొరపాట అనిపిస్తుంటుంది. ఒకసారి పంట వేసిన తర్వాత ఆ పంట కోసం తెచ్చిన అప్పు తీర్చాలి, ఒకవైపు పిల్లల్ని చదివించాలి, మరోవైపు కుటుంబాన్ని పోషించాలి. ఈ మానసిక ఆందోళన మధ్య ఆయిల్ పామ్ రైతు ఆందోళన తీవ్రమవుతున్న పరిస్థితి. మరోవైపు ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి ప్రతికూల పరిస్థితులు, ఫ్యాక్టరీ సిండికేట్లు, ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా నలిగిపోతున్న ఆయిల్ పామ్ రైతు పరిస్థితి. అసలు ఆయిల్ పామ్ సాగు ఎక్కడ మొదలైంది, ఎలా ఉంది, అసలు ఇక్కడ ఆయిల్ పామ్ విదేశాల నుంచి ఇక్కడికి మన భారతదేశానికి ఎలా వచ్చింది అనేది పూర్తిగా ఈ స్టోరీలో చూద్దాం. ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఒక గొప్ప ఆశతో మొదలైంది. ఒకసారి పెట్టుబడి పెట్టి తోట పెంచితే కనీసం 25 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం వస్తుందని, తమ బతుకులు మారతాయని రైతులు ఎన్నో కలలు కన్నారు. ఎకరాకు ₹1,50,000 వరకు అప్పులు చేసి మరీ వేలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. తమ పిల్లలను సాకినట్లుగా ఆ మొక్కలకు నీరు పోసి, ఎరువులు వేసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఆయిల్ పామ్ ధరలు బాగానే ఉండడంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. చేతికి డబ్బులు అందుతూ ఉండడంతో అప్పులు తీరుతాయన్న ఆశ చిగురిస్తోంది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవడం లేదు. ఆయిల్ పామ్ సాగు అనేది ఒక స్థిరమైన వ్యవసాయం కాదని, అదొక ప్రమాదకరమైన జూదమని వారికి ప్రతి సీజన్లోనూ అర్థమవుతూనే ఉంది. ఈ జూదంలో ప్రకృతి ఒకవైపు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు మరోవైపు నిలబడి రైతుతో ఆడుకుంటున్నాయి. ఆయిల్ పామ్ సాగులో రైతులను నిత్యం వెంటాడే భయం, వాతావరణం. ఈరోజు ధర బాగుందని మురిసిపోయే లోపే ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటే రైతుల గుండెల్లో దడ మొదలవుతుంది. వర్షం పడినా నష్టమే, పడకపోయినా నష్టమే. ఫ్యాక్టరీ ఆర్డర్ ఇచ్చినా నష్టమే, ఇవ్వకపోయినా నష్టమే. ఇలా అడుగడుగునా అడ్డంకులతో ఆయిల్ పామ్ రైతు నిత్యం భయం గుప్పిట్లోనే బతుకుతున్నాడు. వరి లేదా ఇతర పంటలైతే వాతావరణం కాస్త అటు ఇటు అయినా పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆయిల్ పామ్ అలా కాదు. వర్షం వస్తే చాలు మార్కెట్లో ఆయిల్ పామ్ రేటు అమాంతం పాతాళానికి పడిపోతుంది. గెలలు కుళ్ళిపోతాయనే సాకుతో ఫ్యాక్టరీలు ధరను దారుణంగా తగ్గించేస్తాయి. అంటే రైతు పడే కష్టం ఒకటే అయినా ఆకాశం నుంచి పడే వర్షం చుక్కలు వారి ఆదాయాన్ని, వారి తలరాతను క్షణాల్లో మార్చేస్తున్నాయి. సంవత్సరం అయితే ఆయిల్ పామ్ రేట్లు అయితే బాగానే ఉన్నాయి. మామూలుగా సమ్మర్లో అయితే వచ్చే టయానికి కొంచెం రేటు డౌన్గా ఉంటుంది. అదే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ టైంలో మటుకు రేటు మటుకు కలుపుతారు. దానివల్ల అప్పుడు మాకు గెల్ల దిగుబడి ఉండవు కాబట్టి మాకు అంత ఆదాయం అనేది కనిపించదు. ఈ సీజన్ వచ్చేసరికి ఇప్పుడు మాకు జూన్, జూలై, ఆగస్టు ఈ టైంలో వచ్చేసరికి మాకు ఆదాయం బాగుంటుంది కాబట్టి గెల్ల రేటు తగ్గిపోద్ది. అక్కడే కొంచెం మేము నష్టపోవాల్సి వస్తుంది. అందులో ఈ సంవత్సరం ఒకటి గెల్ల కూడా కాపు చాలా తక్కువ అండి. ఈ గెల్లలో కొంచెం ఈ డాగు, ఈ మామూలుగా మేము రైతు వారికి అయితే ఈ సాటు మాటుగా గప్పుకున్న ఈ గెల కొత్త పెట్టుకొచ్చినప్పుడు ఒకటి అరా పచ్చి పడుతుంటాయి. ఈ వెనక పంపించేస్తుంటారు. దీనివల్ల కూడా మాకు నష్టం వస్తుంది. సరే ఏం చేస్తామండి, అంతా రైతే భరించాల్సి వస్తుంది. అంతా మేమే ఏంటంటే అన్నిటికీ రైతే భరించాల్సి వస్తుంది. దిగుబడి తక్కువ ఉంది కాబట్టి ఈ టైంలో కొంచెం ఒకసారి మమ్మల్ని రైతులను గుర్తించి కొంచెం రేటు కలిపితే మాకు కూడా కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పి, రేటు కలిపితే బాగుంటుందని చెప్పి మేము
కోరుకుంటున్నాం. పామాయిల్ గెలలో రేటు పెంచాలని కోరుతున్నాం. దిగుబడి తక్కువగా ఉన్నది. దిగుబడి తక్కువ ఉన్న టైంలో రేటు తగ్గిస్తున్నారు. కొంచెం దిగుబడి ఎక్కువ ఉన్నప్పుడు కూడా రేటు పెంచాలని కోరుతున్నాం. గెలలో కొన్ని వెనక్కి బాగా వేసేస్తున్నారు. దాన్ని బట్టి కొద్దిగా ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఆయిల్ పామ్ సాగులో అతి కీలకమైన అత్యంత కఠినమైన నిబంధన ఒకటి. చెట్టు నుంచి గెల కోసిన 24 గంటల్లోపు అది ఫ్యాక్టరీకి చేరుకోవాలి. సమయం గడిచే కొద్దీ గెలలోని నూనె శాతం తగ్గిపోతుంది, నాణ్యత పడిపోతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వర్షపు నీరు తగిలిన గెలలు 24 గంటలు దాటితే కుళ్ళిపోవడం మొదలవుతాయి. ఈ సాంకేతిక అంశమే ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. వర్షాకాలంలో గెలలు కుళ్ళిపోతాయన్న నిజం ఫ్యాక్టరీ ఓనర్లకు బాగా తెలుసు. అందుకే వారు దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. రైతులు గెలలు కోయడానికి సిద్ధంగా ఉన్నా ఫ్యాక్టరీల నుంచి కటింగ్ ఆర్డర్లు సకాలంలో రావు. కావాలనే రోజుల తరబడి ఆర్డర్లు లేట్ చేస్తారు. దీంతో గెలలు చెట్టు మీదే ఉండిపోతాయి. ఆ సమయంలో వర్షం పడితే ఆ గెలలు చెట్టు మీదే కుళ్ళిపోయి రాలిపోతాయి. ఆ నష్టం పూర్తిగా రైతే భరించాలి. ఫ్యాక్టరీ ఓనర్లకు ఇందులో ₹1 కూడా నష్టం ఉండదు. ఒకవేళ ఆర్డర్ వచ్చి గెలలు కోసినా వాటిని ఫ్యాక్టరీకి తీసుకెళ్లేలోపే వర్షం పడితే ఆ కుళ్ళిన గెలలను ఫ్యాక్టరీలు తీసుకోవు. ఒక పక్క వర్షంతో రేటు పడిపోవడం, మరోపక్క కటింగ్ ఆర్డర్లు రాక గెలలు కుళ్ళిపోవడం. ఈ రెండు పరిణామాల మధ్య రైతు గుండె పగిలిపోతుంది. ప్రస్తుతం ధరలు బాగున్నా సరే ఈ కటింగ్ ఆర్డర్ల జాప్యం వల్ల రైతులు ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేకపోతున్నారు. ఇది ముమ్మాటికే ఫ్యాక్టరీలు చేస్తున్న ప్లాంట్ దోపిడీ అని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కటింగ్ ఆర్డర్ వచ్చి గెలలు కోసి ట్రాక్టర్లలో వేసుకుని ఫ్యాక్టరీకి వెళ్లిన రైతుకు అక్కడ ఎదురయ్యే దృశ్యాలు నరకాన్ని తలపిస్తాయి. ఏలూరు జిల్లాలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల బయట కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు, లారీలు క్యూలో ఆగి ఉంటాయి. ఒక రైతు తన వంతు కోసం కనీసం 2 నుంచి 3 రోజుల పాటు ఆరు బయటే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఆ ట్రాక్టర్ల మీదే పడుకుంటూ దోమల కుట్లు భరిస్తూ కంటి మీద కునుకు లేకుండా గడపాలి. ఈ నిరీక్షణ సమయంలో వర్షం పడితే గెలలు కుళ్ళిపోతాయి. ఎండ కాస్తే గెలలు ఎండిపోయి బరువు తగ్గిపోతాయి. ఒక్కో గెల కిలో నుంచి 25 కిలోల వరకు బరువు ఉంటుంది. బరువు తగ్గితే రైతుకు నేరుగా ₹వేలాది నష్టం వస్తుంది. ఇంట్లో అప్పుల బాధ, పొలంలో కుళ్ళిపోతున్న పంట, ఫ్యాక్టరీల బయట రోజుల తరబడి నిరీక్షణ. ఇది ఏలూరు ఆయిల్ పామ్ రైతు అనుభవిస్తున్న రోజువారీ మానసిక క్షోభ. ధరలు బాగున్నాయన్న సంతోషం ఫ్యాక్టరీ గేటు బయట నిలబడిన మరుక్షణమే ఆవిరైపోతుంది. ఈ నిరీక్షణే రైతుల పాలిట అతిపెద్ద శిక్షగా మారింది. ఒకవైపు ప్రకృతి ముప్పు, మరోవైపు ఫ్యాక్టరీల సిండికేట్. ఈ రెండు ముఖాల మధ్య ఏలూరు ఆయిల్ పామ్ రైతు నలిగిపోతున్నాడు. ప్రస్తుతం ధరలు బాగున్నాయని ఊరటపడే లోపే వర్షాకాలం వస్తే పరిస్థితి తలకిందులవుతుంది. ఈ అనిశ్చితి మధ్య రైతు జీవితం ఎంత అస్థిరంగా ఉందో, వారు పడుతున్న మానసిక వేదన ఎలాంటిదో ఇప్పుడు క్షేత్రస్థాయిలో చూద్దాం. రోజుల తరబడి క్యూలో నిలబడి ఎట్టకేలకు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లిన రైతుకు అక్కడ తూకాల రూపంలో మరో పెద్ద మోసం ఎదురవుతుంది. రైతులు తెచ్చిన గెలల తూకంలో టన్నుకు 20 నుంచి 30 కిలోల వరకు తక్కువ చూపిస్తున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యాలు తూకం యంత్రాలను తమకు అనుకూలంగా సెట్ చేసుకున్నాయని రైతులు వాపోతున్నారు. ఒక రైతు 10 టన్నుల గెలలు తీసుకొస్తే తూకంలో కేవలం 9 టన్నులు మాత్రమే చూపిస్తే ఆ ఒక్క టన్నుకు రైతుకు ₹వేలాది నష్టం వాటిల్లుతుంది. ఇలా ప్రతి లోడులో జరిగే మోసం వల్ల ఒక సీజన్కు రైతుకు ₹1,00,000 గండి పడుతుంది. ధరలు బాగున్నప్పుడు కూడా ఈ తూకం మోసాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ మోసాన్ని నిరూపించాలంటే రైతు దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు. మేము పామాయిల్ లీజీ చేస్తామండి. ఇవాళ అప్ అండ్ డౌన్ రేట్లు నడుస్తున్నాయండి. మేము కౌలు చేసేది 1,20,000 అండి.
ఎకరానికి 4 నుంచి 5 టన్నులు మించి అయ్యే పరిస్థితి లేదండి. వీళ్ళు అప్ అండ్ డౌన్ మార్కెట్ నడుపుతున్నారండి. చాలా ఇబ్బందిగా ఉంది. మందు కట్టల రేటు కూడా కట్టకు 1000 రూపాయలు పెంచేశారండి. లేబర్ ఖర్చు బాగా డిమాండ్గా ఉందండి. చాలా ఇబ్బంది అవుతుందండి. అది పరిస్థితి. మా రైతుకి చాలా అధ్వానంగా ఉంది. ఏదైనా రేటు కొంచెం ఇంకా కలగజేసి మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుందని ఉంది. ఎరువులు కూడా యూరియా దొరకట్లేదండి. యూరియా కూడా మాకు ఏమైనా ఏర్పాటు చేసి ఇస్తే బాగుంటుందని ఉందండి. కటింగ్ ఆర్డర్స్ కూడా బాగా గెల్ల ఏరేస్తున్నారండి. బాగా నానా ఇబ్బంది పెడుతున్నారండి ఫ్యాక్టరీ వాళ్ళు. కాటా కూడా సొంతగానే పెట్టుకున్నారండి. ఎక్కడికక్కడ వాళ్ళు నవభారత్ కానీ గోద్రేజ్ కానీ బాగా ఏరేస్తున్నారండి. నానా ఇబ్బంది అవుతుంది. అప్పారాపేట మాటికి లైన్గానే ఉంది కానండి ఈ 2 ఫ్యాక్టరీలు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. రైతుకి ఆ గెల్ల కొంచెం ఏరకుండా అవసరమైతే వాళ్ళ దగ్గర నుండి కటింగ్ చేయించుకొని ఆ గెల్ల ఏరకుండా ఉంటే బాగుంటుందండి. మాకు డబల్ ఖర్చు అయిపోతుందండి ఆ గెల్ల ఏరటాను. అవి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ తీసుకెళ్ళి వేయటం లేబర్తో చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ రేట్లు కూడా బాగా అప్ అండ్ డౌన్ అండి. 5 టన్నులు 6 టన్నులు మించి అవదండి. రైతులు మాలాంటి కౌలు రైతులు బాగా నష్టపోతారండి. టన్ను 23,500 ఎంత ఉందండి సార్. వాళ్ళు తక్కువ పడితే 17,000 18,000 అండి. ఇంక అదృష్టం ఏంటంటే ఈ మార్కెట్ ఉండబట్టి కొంత సేవ్ అవడానికి పెట్టుబడులు రావడానికి మార్గం ఉందండి. మాకు దాదాపు ఎకరానికి 180,000 170,000 అవుతుందండి. కొనుబడి అయితేనే పెట్టుబడి అవుతుంది. అదండి పరిస్థితి. ఆయిల్ పామ్ రైతు ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద సమస్య ఈ పంటను వదిలేసి వేరే పంటకు మళ్లలేకపోవడం. వరి లేదా ఇతర పంటలైతే నష్టం వస్తే మరుసటి ఏడాది వేరే పంట వేసుకోవచ్చు. కానీ ఆయిల్ పామ్ అలా కాదు. ఒకసారి తోట వేశారంటే అది 25 నుంచి 30 ఏళ్ల పాటు ఉంటుంది. మధ్యలో ఆ చెట్లను నరికేయాలంటే ఎకరాకు పెట్టిన 1,50,000 పెట్టుబడి పూర్తిగా వృధా అవుతుంది. అప్పులు చేసి తోట వేసిన రైతు ఆ అప్పులు తీర్చాలంటే కష్టమో నష్టమో అదే పంటను పండించాల్సిందే. ఇది ఒక ఉచ్చు లాంటిది. ఫ్యాక్టరీలు ఈ నిస్సహాయతను బాగా తెలుసుకుని రైతులను ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నాయి. రైతు ఎక్కడికి పోలేడు, ఏమీ చేయలేడు. ఫ్యాక్టరీ చెప్పిన ధరకే అమ్ముకోవాలి. వారు చెప్పిన సమయానికే తీసుకెళ్లాలి. ఈ బానిసత్వమే ఫ్యాక్టరీ సిండికేట్కు అతిపెద్ద ఆయుధంగా మారింది. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఆయిల్ పామ్కు మద్దతు ధర నిర్ణయిస్తుంది. కానీ ఆ ధరను ఫ్యాక్టరీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫ్యాక్టరీలన్నీ ఒక సిండికేట్గా మారి తమకు అనుకూలంగా ధరను నిర్ణయించుకుంటున్నాయి. ఒక ఫ్యాక్టరీ తక్కువ ధరిస్తే రైతు మరో ఫ్యాక్టరీకి వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే అన్ని ఫ్యాక్టరీలు ఒకే ధరను ఫిక్స్ చేస్తాయి. ఇది పక్కాగా కార్టెల్ ఫార్మేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే చట్టపరంగా నేరమే అయినా ఎవరూ అడిగే పరిస్థితి లేదు. రైతులు ఫిర్యాదు చేసినా కన్నీళ్లు పెట్టుకున్న వ్యవస్థలు స్పందించడం లేదు. ఫ్యాక్టరీ ఓనర్ల ధనబలం ముందు రైతుల ఆక్రందనలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి. ఒకవైపు ప్రకృతి ముప్పు, మరోవైపు ఫ్యాక్టరీల సిండికేట్. ఈ 2 ముఖాల మధ్య ఏలూరు ఆయిల్ పామ్ రైతు ఎలా నలిగిపోతున్నాడో క్షేత్రస్థాయిలో చూసేందుకు మన ప్రైమ్ లైన్ రిపోర్టర్ సత్య ఫ్యాక్టరీ బయట ట్రాక్టర్ల క్యూ మధ్య పర్యటించారు. ప్రస్తుతం ధరలు బాగున్నా సరే రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల ఆవేదనను, ఫ్యాక్టరీల దందాను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రౌండ్ రియాలిటీ వాక్ త్రూ ఇప్పుడు చూద్దాం. ఆయిల్ పామ్ గురించి, ఆయిల్ పామ్ ప్రధానంగా ఈ పంట ఎప్పుడు భారతదేశానికి వచ్చిందని చూసినట్లయితే విదేశాల నుంచి ఆయిల్ పామ్ దిగుమతి తగ్గించే ఉద్దేశంతో స్వదేశీ ఆయిల్ పామ్ ఉత్పత్తి చేసే విధంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో 2003లో నేషనల్ ఆయిల్ పామ్ అని చెప్పేసి ఒక పథకం ద్వారా విదేశాల నుంచి ఆయిల్ పామ్ మొక్కలను దిగుమతి చేయడంతో పాటు ఇది బంగారు పంట అని చెప్పేసి రైతులకు ప్రత్యేకంగా ఉచిత మొక్కల పంపిణీ, అదేవిధంగా ఎకరాకు 60,000 సబ్సిడీ కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి. అయితే ఆ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా తారుమారయ్యాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ప్రధానంగా దీనికి ఒకటైతే మరొకటి ఫ్యాక్టరీ సిండికేట్లు. మొత్తంగా 2003లో ప్రారంభమైన ఈ పామ్ ఆయిల్ సాగు దాదాపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల ఎకరాలకు పైగానే విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఈ పంట సాగుబడి ఎక్కువ అని చెప్పవచ్చు. ఏదైతే వరి, చెరుకు, మొక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా రైతు ఈ పామ్ ఆయిల్ సాగును ఎంచుకుని ఈ పామ్ ఆయిల్ సాగుకి దిశగా ముందుకు వెళ్ళిన పరిస్థితి. అయితే
దీంట్లో కష్ట నష్టాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూడొచ్చు, ఒక ఆయిల్ పామ్ తోటలోనే ఉన్నాం మనం. ఈ ఆయిల్ పామ్ సాగు చేయాలంటే మొక్క నాటిన నుంచి, అంటే ఒకసారి మొక్క నాటితే దాదాపు ఈ ఆయిల్ పామ్ చెట్టు 10 అడుగులు ఎదిగే వరకు కూడా దీని నుంచి రూపాయి ఆదాయం కూడా రైతుకు రాని పరిస్థితి. అంటే దాదాపు ఒకసారి రైతు పామ్ ఆయిల్ సాగు మొదలుపెట్టిన తర్వాత, మొక్క వేసిన తర్వాత, అంటే సపోజ్ ఒక ఎకరానికి పామ్ ఆయిల్ సాగు చేస్తే ఆ ఎకరం నుంచి 4 ఏళ్ల పాటు ఎటువంటి ఆదాయం రైతుకి ఉండదు. అంటే ఈ 4 ఏళ్ల పాటు కూడా ఆ మొక్కను బ్రతికించడానికి, దాని కూలీ నిమిత్తం కావచ్చు, ప్రతినిత్యం నీరు, అంటే ప్రధానంగా పామ్ ఆయిల్ సాగుకు సంబంధించి ప్రతిరోజు కూడా నీరు అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. కేవలం 4 రోజులు నీరు లేకపోయినా కూడా పంట దిగుబడిలో వ్యత్యాసాలు రావడం, దిగుబడి తగ్గడం, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి నిత్యం కూడా పామ్ ఆయిల్ సాగుకి ప్రత్యేకంగా దానికి నీరు ఉండాలి. దానికోసం డ్రిప్ ఇరిగేషన్ కూడా తీసుకొచ్చి సబ్సిడీలు ఇవ్వడం కూడా ప్రభుత్వం చేసినప్పటికీ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ 4 ఏళ్ల పాటు కూడా రైతు అప్పు చేసి ఈ పంటను ఎదిగించాలి. 4 ఏళ్ల తర్వాత నుంచి దాదాపు 25 ఏళ్ల వరకు కూడా ఈ పంట నుంచి దిగుమతి వస్తుంది. అయితే అక్కడ మొదలవుతుంది రైతు కష్టం అని చెప్పాలి. ఎందుకంటే దిగుబడి మొదలైన తర్వాత ఇటు తెల్ల పురుగు ఆశించిన తర్వాత ఆ మొక్క పాడైతే మళ్ళీ తిరిగి ఆ మొక్క ఎదిగి ఆ మొక్క క్రాప్ ఇవ్వడానికి మరో 4 ఏళ్ళు పడుతున్న పరిస్థితి. ఇలా చూసుకున్నట్లయితే పామ్ ఆయిల్ సాగు చాలా క్లిష్టమనే చెప్పొచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే 10 అడుగులు ఎదిగిన ఈ మొక్క నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది, మనం చూడొచ్చు. అయితే దీంట్లో మరో క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే, దీని ఫ్రూట్ ఏదైతే ఉందో ఫ్రూట్ని కట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ కట్ చేసిన ఫ్రూట్ మనం చూపించే ప్రయత్నం చేస్తాం. దాదాపు 20 నుంచి 60 కేజీల వరకు కూడా ఈ పామ్ ఆయిల్ గెల బరువు ఉంటుంది. అంటే ఒక గెల కట్ చేయడానికి చాలా కూలీలు కూడా దొరకని పరిస్థితి. ప్రత్యేకంగా ఈ కూలీలకు కూడా డిమాండ్ ఉన్న పరిస్థితి. అంటే ఒక పామ్ ఆయిల్ కోతకి ఎవరు పడితే వాళ్ళు కోయలేని పరిస్థితి. అంటే దాదాపు 20 నుంచి 60-70 కేజీలు ఉన్న ఆ గెలను నరికి ఇక్కడ నుంచి మనం విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో అలా ట్రాక్టర్ల ద్వారా ఆ గెలలను ఆ కాటా వరకు తీసుకెళ్తారు. ఆ కాటా నుంచి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఇక్కడ మరొక ఇబ్బంది ఉంది. ఇక్కడ గెల నరికిన తర్వాత ఒక్కొక్క గెల పండుతుంది, ఒక్కొక్కటి పొరపాటున పచ్చి గెల పడుతుంది. కానీ ఫ్యాక్టరీ కాటాల దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఏం చేస్తారంటే, పండిపోయిందనే ఉద్దేశమో లేకపోతే పచ్చిగా ఉందని చెప్పు గ్రేడింగ్ చేసి రైతుని అడ్డి విరిసే పరిస్థితి అక్కడ మళ్ళీ మొదలవుతుంది. అంటే ఇంత కష్టపడి గెలలు నరకడంలో కూడా రైతులకి, కూలీలకి అధిక ధరలు చెల్లించి ఈ గెలను కాటా నుంచి ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్ళినప్పటికీ కూడా అక్కడ నుంచి కొన్ని గెలలు వెనక్కి వస్తూ రైతులకి ఆదాయానికి గండి కొడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆయిల్ పామ్ సాగు ఒక జోదం అని చెప్పడంలో తప్పేం లేదని అనుకోవాలి. మరోవైపు ఇంత కష్టపడి వాతావరణ పరిస్థితులు బాగున్నాయి, దిగుబడి బాగా వస్తుంది అని రైతు కళ్ళలో ఆనందం కనపడిన మరుక్షణమే సిండికేట్లు ధరను తగ్గించేస్తారు, ధర పతనం అయిపోతుంది. సో మొత్తంగా అధిక దిగుబడి ఉన్నప్పుడు పామ్ ఆయిల్ ధర పడిపోతుంది, దిగుబడి తక్కువగా ఉన్న సమయంలో ధర ఎక్కువగా అవుతుంది. ఈ నేపథ్యంలో పామ్ ఆయిల్ రైతు ఇంకా లాభాలు పొందడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? సో మొత్తంగా ఈ ఆయిల్ పామ్ సాగు అనేది చాలా క్లిష్టమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఫ్యాక్టరీ సిండికేట్లను భరిస్తూ ముందుకు వెళ్లాల్సిన రైతు పరిస్థితి ప్రతినిత్యం కూడా ఒక ఆందోళన, ఒక బాధతో కూడి ఉన్నదనే చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ గెలలు నరికే టైంలో ఈ కత్తులు వాడుతుంటారు. ఇది 5 ఏళ్ల మొక్క, అంటే చేతికి అందుతుంది, ఈ గెలను ఈజీగా నరుకుతారు. కానీ దాదాపు 25 ఏళ్ల వరకు కూడా ఈ దిగుబడి ఉన్న నేపథ్యంలో పామ్ ఆయిల్ చెట్టు దాదాపు 20 నుంచి 50 అడుగుల వరకు హైయెస్ట్గా ఎదుగుతుంది. అప్పుడు ఆ గెలలు దించడం అనేది చాలా క్లిష్టమైన పని. ఈ నేపథ్యంలో ఎంతోమంది కూలీలు బలమైన 20 నుంచి 40 కేజీలు ఉన్న ఆయిల్ పామ్ గెలను దించాలంటే ఇలాంటి బరువైన ఇనప కత్తులను వాడాలి. ఇనప కత్తులు వాడే క్రమంలో ఏదైతే వ్యవసాయ క్షేత్రం నుంచి వెళ్ళే విద్యుత్ లైన్లు తగిలి ఎంతోమంది వ్యవసాయ కూలీలు ఎంతోమంది మృత్యువాత పడి ఇక్కడ జరిగిన సంఘటనలు కోకోలనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఆయిల్ ఫామ్కి సంబంధించి రైతుల విషయంలో, ధరల విషయంలో ధర స్థిరీకరించాలి. అదేవిధంగా సకాలంలో కటింగ్ ఆర్డర్లు ఇచ్చి రైతుల దగ్గర నుంచి క్రాప్ తీసుకోవడం, అదేవిధంగా సిండికేట్లను బద్దలు కొడితే తప్ప పామ్ ఆయిల్ రైతు ముఖంలో ఆనందం కనిపించిన పరిస్థితి. ఆయిల్ పామ్ రైతు పడుతున్న కష్టాలు చూస్తే అసలు ఈ పంట వేయడమే అతిపెద్ద పొరపాటు అనిపిస్తుంది.
కానీ రైతుకు వేరే దారి లేదు. ఒకసారి తోట వేశాక వదిలేయలేరు. చేసిన అప్పులు తీర్చాలి, పిల్లల చదువులు చూడాలి, కుటుంబాన్ని పోషించాలి. ఈ భయంకరమైన ఒత్తిళ్ల మధ్య ఆయిల్ పామ్ తోటలోనే ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు. ఈ సీజనల్ ఆందోళన రైతుల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఆకాశంలో మబ్బులు పడితే చాలు వారి గుండెలో దడ మొదలవుతుంది. రాత్రిళ్లు నిద్రపట్టదు, సరిగ్గా భోజనం చెయ్యరు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేని మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఆకాశం వైపు చూస్తూ వర్షం వస్తుందా అని భయపడుతూ గడిపే రైతు జీవితం ఒక నిరంతర యాతనగా మారిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఆ అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ధరలు బాగున్నందున వచ్చే కొద్దిపాటి లాభం గతంలో వచ్చిన నష్టాలకు పెరిగిన వడ్డీలకు సరిపోవడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. పంట చేతికి రాగానే ఆ డబ్బులన్నీ వడ్డీలకే సరిపోతున్నాయి. అసలు అలాగే ఉండిపోతోంది. ఈ విషవలయంలో చిక్కుకున్న ఎంతో మంది రైతులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించలేక, కనీస అవసరాలు తీర్చుకోలేక కుమిలిపోతున్నారు. పచ్చని తోటల మధ్య తిరిగే ఆ రైతుల కళ్లల్లో భవిష్యత్తు పట్ల అంతులేని అంధకారం మాత్రమే కనిపిస్తోంది. ఒకవైపు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యల అంచున నిలబడితే, మరోవైపు ఫ్యాక్టరీల ఓనర్లు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. రైతుల శ్రమను దోచుకుని తూకాల్లో మోసాలు చేసి కటింగ్ ఆర్డర్లతో ఆడుకుని వారు తమ సామ్రాజ్యాలను విస్తరించుకుంటున్నారు. రైతు పండించిన పంటకు ధర నిర్ణయించే హక్కు రైతుకు లేకుండా పోయింది. ఫ్యాక్టరీ గేటు బయట నిలబడి వారు ఎంతిస్తే అంతకు తలవంచుకుని తీసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి దాపురించింది. ఈ అసమానతలు, ఈ దోపిడీ వ్యవస్థ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయం చేసే నాథుడే ఉండడని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈరోజు రైతాంగం అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. పామాయిల్ రైతులైతే అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ కటింగ్ ఆర్డర్లు రాక, అదేవిధంగా కటింగ్ ఆర్డర్ ఇవ్వకుండా దాంతోపాటు కాటాలు తేడా ఉంటున్నాయని, రేటు ఏమో విపరీతమైన దిగుబడి వచ్చినప్పుడేమో రేటు తగ్గించి, దిగుబడి తగ్గినప్పుడు రేటు పెంచి కొనుగోలు చేస్తున్నారని అనేక మంది రైతులు వాపోతా ఉన్నారు. అంటే ఇది సరైనది కాదు. రైతాంగానికి ఇచ్చిన హామీలేమో మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమో అన్ని పంటల్లోనూ అమలు చేయడం లేదు. ఇక్కడేమో పామాయిల్కి ఏమైనా చేస్తూ ఉన్నారంటే దిగుబడి వచ్చేటప్పుడేమో గీత గీసి కోత కోసి తక్కువ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు దిగుబడి తక్కువ ఉందంటే ఏదో కొద్దిగా గొప్ప రేటు పెంచి పబ్బం గడుపుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. అంతేకాకుండా వాళ్ళ పామాయిల్ అన్ని పంటలు తీసేసి అత్యధిక శాతం పామాయిల్ వేసేవాళ్ళే ఎక్కువ అవుతూ ఉన్నారు. కానీ ఈ రకంగా ఉంటే పామాయిల్ రైతులు కూడా ఇబ్బంది పడతారు. ఇక్కడ చూస్తే పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీలో ధరని నిర్ణయించేటువంటి పరిస్థితి, ఆయిల్ కంటెంట్ అంత వస్తుందని చెక్ చేసే ఉంది. అదేమో తుప్పిపట్టిపోయిన పాత పామాయిల్ ఫ్యాక్టరీ. కాబట్టి ఇటువంటి చర్యలు మంచివి కాదు. రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతాంగాన్ని ఆదుకోవడంతో పాటు స్థిరమైన ధర ఏర్పాటు చేయాలి. పామాయిల్కి గిట్టుబాటు ధర, ఖచ్చితంగా ఒక ధరని నిర్ణయించి ఆ ధర ఇవ్వాలి. కాటాల్లో తేడాలు ఉంటా ఉన్నాయి. తీసుకెళ్లిన ఫ్రూట్ మంచిది కాదని చెప్పి కొంత ఫ్రూట్ని పక్కన పడేయడం, సగానికి కట్ అయిందని, పండలేదని, అదే రకంగా పక్కన పడేసిన గెలలు ఏమైనా బయట పడేస్తారంటే మళ్ళీ అవి కాటా వేసుకుని వెళ్ళి మీరు తీసుకుంటూ ఉంటారు వేరే రూపంగా. కాబట్టి పామాయిల్ రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకమైన పద్ధతుల్లో పోతే కమ్యూనిస్ట్ పార్టీగా, రైతు సంఘాలుగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని మేము హెచ్చరిక జారీ చేస్తాం. అన్నం పెట్టే రైతన్నను అడుక్కునేలా చేస్తున్న ఈ వ్యవస్థ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక రైతు అప్పులు చేసి పంట పండిస్తాడు. ఆ పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి ఫ్యాక్టరీ బయట పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇది ఒక ఏలూరు జిల్లా సమస్య కాదు, రాష్ట్రంలో ఆయిల్ పామ్ పండించే ప్రతి రైతు సమస్య. ప్రస్తుతం ధరలు బాగున్నా ఈ వ్యవస్థాగత లోపాల వల్ల రైతుకు పూర్తి న్యాయం జరగడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
అసలు ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఆయిల్ పామ్ రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే ముందుగా ఫ్యాక్టరీల సిండికేట్ను బద్దలు కొట్టాలి. ఒకే ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ ఫ్యాక్టరీలు ఉండేలా ప్రోత్సహించాలి. పోటీ ఉంటేనే ఫ్యాక్టరీలు రైతులకు మంచి ధర ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ప్రభుత్వమే నేరుగా జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మద్దతు ధరకు ప్రభుత్వమే గెలలు కొనుగోలు చేస్తే ఫ్యాక్టరీల దోపిడీకి చెక్ పడుతుంది. రైతు సహకార సంఘాల ద్వారా చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే రైతులే స్వయంగా నూనె తయారు చేసి మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఫ్యాక్టరీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే దుస్థితి రైతుకు తప్పుతుంది. ఆయిల్ పామ్ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. దేశంలో వంట నూనె ఉత్పత్తి పెంచాలని ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించింది ప్రభుత్వాలే. కాబట్టి ఇతర పంటలకు ఇస్తున్నట్లుగానే ఆయిల్ పామ్కు కూడా సమగ్రమైన పంట బీమా పథకాన్ని వర్తింపచేయాలి. వర్షాకాలంలో గెలలు కుళ్ళిపోయినా, ఎండాకాలంలో ఎండిపోయినా ఆ నష్టాన్ని బీమా ద్వారా రైతులకు చెల్లించే వ్యవస్థ రావాలి. అలాగే ఫ్యాక్టరీల వద్ద జరిగే తూకం మోసాలను నిరోధించడానికి ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో డిజిటల్ వెయింగ్ సిస్టమ్ను తప్పనిసరి చేయాలి. ఈ చర్యలు తీసుకుంటేనే ఆయిల్ పామ్ రైతు జీవితంలో ఒక స్థిరత్వం వస్తుంది. ఆయిల్ పామ్ రైతుల బతుకులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ పంట సాగు చేసే రైతులే ఉండరు. ఇప్పటికే విసిగిపోయిన చాలా మంది రైతులు లక్షల రూపాయల నష్టాన్ని భరించి మరీ ఆయిల్ పామ్ తోటలను నరికేసి వేరే పంటల వైపు మళ్లుతున్నారు. ఒకసారి ఆయిల్ పామ్ సాగు తగ్గిపోతే దేశంలో వంట నూనె ఉత్పత్తి భారీగా పడిపోతుంది. విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతుంది. అంటే ఆయిల్ పామ్ రైతు సమస్య కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్య. రైతులను ఆదుకోవడం అంటే పరోక్షంగా దేశాన్ని ఆదుకోవడమే అన్న సత్యాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి. పామాయిల్ రైతులే, నాకు కూడా పామాయిల్ ఉంది. కానీ ఈ వాతావరణం గానే కొనసాగితే భవిష్యత్తులో పామాయిల్ దిగుబడి తగ్గిపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా వ్యవహారం ఆలోచించుకొని ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానులు అనుకొని ఒక చేసుకుంటే దిగుబడి దోషకుండా తీసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. దానికి తోడేమో రైతులు ఎరువుల రేటు పెరిగిపోతున్నాయి, కూలి రేట్లు పెరిగిపోతున్నాయి. వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దిగుబడి నానాటికి ఇదే కొనసాగితే దిగుబడి తగ్గిపోతున్నాయి. కాబట్టి దయవుంచి ప్రభుత్వం మరియు ఫ్యాక్టరీ యజమానులు కూర్చొని సమన్వయం చేసుకుని ప్రజలకి మరియు రైతులకు మేలు జరిగితే అందరూ కూడా సత్యామలంగా ఉంటారని ఆశిస్తున్నాం. పచ్చని ఆయిల్ పామ్ తోటలు చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. కానీ ఆ పచ్చదనం వెనుక రైతుల బతుకులు ఎంత చేదుగా ఉన్నాయో ఇప్పుడందరికీ అర్థమైంది. ఆకాశం మీద ఆధారపడిన ఈ జూదంలో రైతు ఒంటరిగా పోరాడుతున్నాడు. ప్రస్తుతం ధరలు బాగున్నా ఫ్యాక్టరీల సిండికేట్ ముందు నిస్సహాయంగా నిలబడుతున్నాడు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఫ్యాక్టరీల సిండికేట్ను బద్దలు కొట్టాలి. తూకాల్లో మోసాలు ఆపాలి. కటింగ్ ఆర్డర్లు సకాలంలో ఇచ్చేలా కఠిన నిబంధనలు తీసుకురావాలి. వర్షాకాలంలో నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలి. అప్పుడే ఆయిల్ పామ్ రైతు బతుకులో నిజమైన వెలుతురొస్తుంది. లేదంటే ఈ పచ్చని తోటలు ఎప్పటికీ కన్నీటి తోటలుగానే మిగిలిపోతాయి. చూశారు కదా, ఆయిల్ పామ్ రైతుల కన్నీటి గాథ. ధర బాగుంది అనుకునే సమయంలో దిగుబడి లేకపోవడం, దిగుబడి ఉన్న సమయంలో ధర లేకపోవడం, వాతావరణ ప్రతికూల పరిస్థితులు, మరోవైపు ఫ్యాక్టరీ సిండికేట్ల మధ్య ఒక జోదంలో మారిన పామ్ ఆయిల్ రైతు యొక్క కన్నీటి గాథ. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పామ్ ఆయిల్ ధరను స్థిరీకరించాలి. కటింగ్ ఆర్డర్లు సకాలంలో ఇవ్వని ఫ్యాక్టరీలపై జరిమానాలు విధించాలి. ఫ్యాక్టరీ సిండికేట్లను బద్దలు కొట్టాలి. అప్పుడే పామ్ ఆయిల్ రైతు జీవితంలో వెలుతురు వస్తుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ 9 న్యూస్, ఏలూరు. చూశారు కదా, ప్రస్తుతం ధరలు బాగున్నా సరే ఆయిల్ పామ్ రైతు బతుకు ప్రకృతిపై ఆధారపడిన జూదంగా ఎలా మారిందో. వర్షం పడినా నష్టం, పడకపోయినా నష్టం, ఫ్యాక్టరీ ఆర్డర్ ఇచ్చినా నష్టం, ఇవ్వకపోయినా నష్టం. ఈ జూదంలో రైతు ఎప్పుడూ భయం గుప్పిట్లోనే బతుకుతున్నాడు.
ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయిల్ పామ్ ధరను స్థిరీకరించి ఫ్యాక్టరీల సిండికేట్ని బద్దలు కొట్టాలి. వర్షాకాలంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. లేదంటే ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులే మిగలరు. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.